గోవింద. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడాను వైకుంఠ ముఖద్వార వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఖడగ్పూర్, వెస్ట్ బెంగాల్. ఈ దేవస్థానం ఒక ప్రత్యేకమైన దేవస్థానం. ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు చూడవలసిన దేవస్థానం ఇది. ఈ స్వామివారి యొక్క లీలలు, ఈ స్వామివారి నిర్మించుకున్న ప్రతి ఒక్క విషయాలు కూడా. ఈ స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారంపై వెలిసి ఉన్న స్వామి. ఈ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవి దర్శించుకున్నంత పుణ్యాన్ని లభిస్తుంది. ఈ స్వామివారి ప్రతి భక్తుడి మాట కూడా వింటారు అని నమ్మకం మా అందరికీ ఉంది, భక్తులందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్క సమస్య కూడా ఇక్కడి నుంచి స్వామికి చెప్పుకున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ సమస్యలు అన్నీ కూడా దూరం అయ్యి సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో అందరూ సుఖంగా, సంతోషంగా, కుటుంబంతో ఉన్నారు. ఈ స్వామివారి దేవాలయంలో గోశాల నిర్మాణం ఉంది. సాక్షాత్ 2014లో త్రిదండి చిన్నజీయర్ స్వామివారు వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఏ విధంగా అయితే కంచిలో వెళ్తే వెండి బల్లి, బంగారం బల్లి ఉందో, ఈ స్వామివారి ఆలయంలో కూడా వెండి బల్లి, బంగారం బల్లిని సాక్షాత్తు రేజేటి రామాచార్యుల యొక్క ఆధ్వర్యంలో స్థాపనం చేయడం జరిగింది, నిర్మాణమైంది. ఈ స్వామి ఆలయంలో 24 కాల స్తంభాల మండపం ఉంది. అందులో 23 స్తంభాలు ఫౌండేషన్ కింద నుంచి ఉంటే, ఒక స్తంభం ఈరోజు కూడా ఏ విధంగా అయితే మనకి లేపాక్షి అనంతపురంలో ఒక స్తంభం గాలిలో ఉంటుందో, ఆ స్తంభం ఈ ఆలయంలో కూడా ఒక స్తంభం ఉంది. ఈ స్వామి ఆలయంలో 35 అడుగుల విష్ణుమూర్తి కొలువే ఉన్నారు. అలాగా ఎన్నో చూడవలసినవన్నీ కూడా ఉంటూ ఈ స్వామి ఆలయంలో మన ఇండియాలోయే ఆధ్యాత్మిక ఒక గంట, 4వ పెద్ద గంట ఇక్కడ ఉంది. 1116 కిలోలు గంట అహ్మదాబాద్ నుంచి తయారై భక్తులందరూ తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఆ స్వామి గంట ఒక్కసారి మోగిస్తే సాక్షాత్ స్వామి ఆలకిస్తారంట. ఆ గంట అంత పవిత్రమైన గంట ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ మీ అందరూ చూడాలి, ఆ స్వామిని దర్శించుకోవాలి. మీ అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కమిటీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం. ఖడగ్పూర్, వెస్ట్ బెంగాల్, వైకుంఠ ముఖద్వార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మిగతా వాసులందరూ వైకుంఠ బాలాజీ దేవస్థానం కూడా అని కూడా పిలుస్తారు. గోవిందా. యాక్చువల్లీ మన బాలాజీ టెంపుల్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అంటే ఎప్పుడు మనం ప్రారంభించారు టెంపుల్ని? గోవిందా. మేమందరం వైకుంఠ ముఖద్వార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఖడగ్పూర్, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఏకైక దేవాలయం, ఉత్తర ముఖద్వారంపై ఉన్న దేవాలయం. ఇక్కడ స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారంపై ఉన్నారు ఆయన. కాబట్టి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి మరియు లక్ష్మీదేవికి దర్శించుకున్నంత పుణ్యాన్ని లభిస్తుంది. ఈ దేవస్థానాన్ని మా పూర్వీకులు 1959లో స్థాపించడం పడింది. అంటే ఇప్పుడు రీసెంట్లీ మేము చూస్తున్నాం, అంటే ఆంధ్రాలో కూడా ఇక్కడ టెంపుల్ అవుతుంది, చాలా ట్రెండింగ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే రీసెంట్లీ మన గరికపాటి గారు వచ్చున్నారు, అంతకుముందు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చున్నారు. సో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా అయింది అట్లా? 2010 సెప్టెంబర్ 17వ తారీఖున చాగంటి కోటేశ్వరరావు గారు 5 రోజుల ప్రవచనం చెప్పారు. గత ఏడాది గరికపాటి నరసింహరావు గారు వచ్చారు. 2014లో త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఆయన గోశాలని ఇక్కడ వచ్చి ప్రారంభించారు. వచ్చిన తర్వాత యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులందరూ వచ్చారు. స్వామివారి యొక్క విశిష్టత తెలిసింది.
వాళ్ళు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కైంకర్యాలు ఏ విధంగా చేయాలి విషయాలపై చాలా ధ్యానంగా మాకు మాట్లాడుతూ భక్తులు మటుకు దినదిన అభివృద్ధి అయ్యారు. అందరం కూడాను భక్తిలో ఉండి స్వామివారి యొక్క నమ్మకం పెరిగి భక్తులు నిత్యం రావడం ప్రారంభం. ఈ స్వామి మందిరం యొక్క విశిష్టత పెరగడం ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత చాలా జరిగాయి. ఇది గతంలో మేము ఆలోచించాం ఏంటంటే కొంతమంది విదేశీయులు కూడా వచ్చున్నారు టెంపుల్కి. ఎస్ కరెక్ట్ అండి. మీద జరిగింది అదేంటి ఎక్కడ అయితే చాలా మంది తెలియదు, కొంచెం ఆలోచించారు ఒక పక్కన వెళ్ళి అది రోమన్స్ లేకపోతే రిజిమ్ కొంచెం విదేశీయులు ఇవాళకి కూడా వస్తున్నారు. ఈవెన్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడాను భక్తులు కడకపూర్ ఏ పని మీద ఐఐటి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒకసారి వచ్చి స్వామి దర్శించుకొని వాళ్ళ నమ్మకాన్ని నమ్ముతూ ఆయనకి మనస్ఫూర్తిగా దర్శించుకొని అందరూ కూడా వెళ్తున్నారు. ఏ కార్యక్రమాలైనా వాళ్ళకి కానీ తెలిస్తే అక్కడి నుంచి రావడానికి ప్రయత్నిస్తుంటారు. లేకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ పంపించి ఇక్కడి నుంచి ప్రసాదం బొట్టు ఇవన్నీ కూడా అక్షింతాలు పట్టుకొని మాకు పంపించండి అని వాళ్ళందరూ తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది. అది కాదు యాక్చువల్లీ చెప్పింది రైట్, కానీ గతంలో ఒకసారి మేము ఇక్కడే ఉండాలా బట్ చిన్న మేము కూడా హెలికాప్టర్ మీద వెళ్తున్నాం, రిఫ్లెక్ట్ అవుతుంది సంథింగ్ ఏదో స్టీల్ లేకపోతే ఏదో లైట్ ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది తర్వాత వాళ్ళు మంది దగ్గర దిగి టెంపుల్కి వచ్చి చెప్పడానికి ఇలా మాకు ఫ్లైట్లో హెలికాప్టర్ పోతుంటే ఆ రిఫ్లెక్ట్ ఒకటి వచ్చింది. సో అదేంటి అని తెలుసుకోవడానికి వస్తే టెంపుల్ కనబడింది అని చెప్తున్నాను. సో అది మీకు తెలిసిందా లేదా? మా వరకు ఆ వరకు ఇప్పటి వరకు అది ఏపీలో కూడా ట్రెండింగ్ ఉంది కోసం వచ్చింది. మా వరకు అవన్నీ కూడాను ఏమీ తెలియదు. కానీ ఒకటి స్వామివారి మొట్టుగా ఇక్కడ చాలా పవరు. ప్రతి మాట చెప్పిన భక్తుడు చెప్పిన మనస్ఫూర్తిగా నిష్కల్పం చెప్పిన ప్రతి మాట కూడా ఆలకిస్తారు అనే విశ్వాసం మా అందరికి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ స్వామికి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఫ్యామిలీసు వాళ్ళ దినదిన అభివృద్ధి కలుగుతూ ఒక మంచి స్థాయికి ఎదుగుతున్నారు రోజున అందరూ కూడా. ఈ మాట మటుగా మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఇది వాస్తవం కూడాను, ఇది రోజు జరుగుతుంది కూడాను. ఇది మటుకు నిజమే అండి ఈ మాట. ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా మేము ఈరోజు వరకు కొట్టుబడి ఇవన్నీ విషయాలు. అయితే ఇప్పుడు ప్రతి ఏడాది ఎన్ని కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇప్పుడు స్వామి యొక్క ఎన్నో ఆరాధన చేస్తున్నారు, మరి ఇప్పుడు గరుడ వాహనం మీద ఊరేగింపు. సో ఇది గతంలో ఉండేదా లేకపోతే ఈ మధ్యన స్టార్ట్ చేస్తారు? లేదు, మా పూర్వీకుల నుంచి ప్రారంభిస్తాం. 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు అండి ఇవి. అంటే ఆ సమయం నుంచి 1973 నుంచి కూడాను ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వాళ్ళు ఏదైతే ఆనవాయితీగా చేసుకొని వస్తున్నారో వస్తూ ఇక్కడికి వేద బ్రాహ్మణులు వేద శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా వస్తూ ఈ స్వామివారికి ఈ విధంగా కైంకర్యాలు కొన్ని చేయాలని కొన్ని కూడా చేంజ్ అయ్యాయి. ఈ విధంగా చేంజ్ చేస్తూ ఈ రోజుకి కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడాను ఇందులో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే అక్కడ 9 రోజులు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా 9 రోజుల బ్రహ్మోత్సవాలే చేస్తారు ఆగమశాస్త్ర ప్రకారంగా. ఇక్కడ 9 రోజుల బ్రహ్మోత్సవాలు, అక్కడ ఏ విధంగా అయితే స్వామివారి వాహన సేవలు చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా వాహన సేవలు చేస్తారు. అక్కడ ఏ విధంగా చక్ర స్నానాలు తెప్పోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు బ్రహ్మోత్సవాలు. కళ్యాణ ఉత్సవానికే సుమారు 10,000 మంది భక్తులు నేతృత్వంగా చూసి ఆనందిస్తారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాకుండా అన్ని జాతుల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి యొక్క భక్తులు ఉన్నారు. అంత ఘనంగా చేస్తారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా అంత విశ్వాసం అంత నమ్ముతారు ఇక్కడ. ఏడాదికి ముఖ్యంగా జరిగే కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, వరలక్ష్మి రథాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ఏకాదశి, ప్రతి ఏకాదశి, శయన ఏకాదశి, 4 పెద్ద ఏకాదశులు కూడా చేస్తారు. శయన ఏకాదశి, కార్తీక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశితో పాటు గోదాదేవి కళ్యాణం, శ్రీరాముల వారి కళ్యాణం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని
చాలా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దాంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రతి నెల కూడా చేస్తారు. క్యాంప్స్, హై క్యాంప్స్, చెస్ట్ క్యాంప్స్, క్యాన్సర్ క్యాంప్స్, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నారాయణ సేవ ప్రతి శనివారం. దాంతోపాటు ఎవరికి ఈ చుట్టుపక్కల వారి గ్రామస్తులు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కరోనా సమయంలో 120 రోజులు కంటిన్యూగా 2 పూట్ల అన్నదాన కార్యక్రమాలు. ప్రతి వారింటికి కూడాను స్వామివారి యొక్క సేవకులందరూ కూడా సేవ చేసేవారు. అన్నదానంతో పాటు ఎవరికి ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్, ఎవరికి మెడిసిన్ లేకపోతే మెడిసిన్, ఎవరు క్వారంటైన్లో ఉంటే ఇంటి బయటికి వెళ్ళి మాస్క్ పెట్టుకొని వాళ్ళు ఇంటి బయట భోజనం పెట్టి వచ్చేవారు. స్వామివారి సేవకులు అంత ఘనంగా చేస్తారు. ప్రతి శనివారం తెల్లవారు నుండి రాత్రి వరకు స్వామివారికి కైంకర్యాలు, పూజలు అన్నీ జరుగుతాయి. సుప్రభాత సేవ, తోమాల సేవ అయిన తర్వాత 9 గంటలకు ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం వీక్లీ నారాయణ సేవ, సాయంకాలం 7:30 గోవింద నామావళి అయిన తర్వాత స్వామికి మహాఆరతి, సాయంకాలం రాత్రికి ఏకాంత సేవ కార్యక్రమాలు, ప్రసాద వితరణలు, అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా స్వామికి చక్కగా ఆనందంగా ప్రతి శనివారం కూడా జరుగుతూ ఈ నెల కార్యక్రమాలన్నీ కూడా ఇయర్లీ క్యాలెండర్ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు కమింగ్ డేస్లో మీది యానివర్సరీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అది ఎలా డిజైన్ చేస్తారు, డేట్ బై డేట్ చెప్తారు? ఓకే సార్. ఇప్పుడు వచ్చేది ఫిబ్రవరి 5వ తారీఖున మందిరం యొక్క 67వ స్థాపనా దివస్ అనగానే ఆ రోజు బర్త్ యానివర్సరీ. ఆ రోజు 1959లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఆ రోజు కార్యక్రమాలు తెల్లవారు నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ 10 గంటలకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతాయి. అయిన తర్వాత సాయంకాలం మధ్యాహ్నం 12 గంటల మహానైవేద్యం, సాయంకాలం దీపారాధన, దాని తర్వాత స్వామివారికి మహాఆరతి, దాని తర్వాత కమిటీ వారు అందరూ కూర్చొని, శ్రీవారి సేవకులు కూర్చొని అందరు కూర్చొని ఒక మీటింగ్ చేసుకొని రాత్రి ఏకాంత సేవ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత అవుతూ మనకి రథసప్తమి వస్తుంది. రథసప్తమి రోజు స్వామివారికి ఫిబ్రవరి 4వ తారీఖున ఆ రోజు ఇక్కడ గోశాల నుంచి పిడకలు తీసుకొని వచ్చి స్వామివారికి పాలు పొంగించి స్వామివారికి ఇవి పెడతారు. మహాప్రసాదాన్ని తయారు చేసి నైవేదిస్తారు. ఇది జరిగిన తర్వాత మార్చి నెల 15 నుంచి 24వ తారీఖు వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామికి అంగరంగ వైభవంగా భక్తులందరూ మధ్యన స్వామివారికి సాక్షాత్ భక్తులే చేస్తారు కార్యక్రమాన్ని. అది ఏ విధంగా తెల్లవారు 5 గంటలకి 15వ తారీఖుకి నగర పరిక్రమ చేసి అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత 15వ తారీఖు తెల్లవారు 9 గంటలకు కలశ స్థాపన చేస్తారు. కలశ స్థాపన చేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వీక్లీ నారాయణ సేవ చేస్తూ ఆ రోజు సాయంకాలం శేషవాహనంపై స్వామివారు ఊరేగుతారు. కడకపూర్ మాడవీధుల్లో అవుతూ ఆ రోజు సాయంకాలం 7 గంటలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. మార్చి 16వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. అయిన తర్వాత 9 గంటలకు సూర్య నమస్కారాలు జరుగుతాయి. సూర్య నమస్కారాలు జరిగిన తర్వాత ఆ రోజు స్వామివారి మధ్యాహ్నం మహానైవేద్యాలు పెడుతూ ఆ రోజు సాయంకాలం స్వామివారి సింహవాహనంపై మళ్ళీ ఊరేగుతారు. త్రివిధ మోక్ష కార్యక్రమాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ రోజు సాయంకాలం 7 గంటలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అయిన తర్వాత మనకి 17వ తారీఖున మార్చి 17వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 8 గంటలకి మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమాలు. ఆ రోజు సాయంకాలం వాహన సేవ చంద్రప్రభ వాహనంపై స్వామివారు త్రివిధ మోక్షం జరుగుతుంది. అయిన తర్వాత 7 గంటలకి మళ్ళీ స్వామివారికి కల్చర్ కార్యక్రమాలు జరుగుతాయి. అవి జరుగుతూ 18వ తారీఖు అనగా మంగళవారం తెల్లవారుజామున స్వామికి 8 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు. కుజదోష నివారణ జరగాలని సాక్షాత్ ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారు. ఆ స్వామికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయిన తర్వాత 10 గంటలకి ఆంజనేయ స్వామి వారి దక్షిణముఖంగా ఉన్నారని తమలపాకులతో పూజ చేస్తారు. చేస్తూ ఆ రోజు సాయంకాలం హనుమద్ వాహనంపై త్రివిధ మోక్ష కార్యక్రమం జరిపిస్తారు. చేస్తూ మళ్ళీ వాహన సేవ కార్యక్రమాలు జరుగుతూ మళ్ళీ కల్చరల్ ప్రోగ్రాం కార్యక్రమాలు జరుగుతాయి. 19వ తారీఖున
బుధవారం తెల్లవారుజామున విక్షక్షేణ ఆరాధన చేసి 8 గంటలకి, దాని తర్వాత స్వామివారికి పుణ్యవాచనం చేస్తారు. పుణ్యవాచనం చేసిన తర్వాత ఆ రోజు సాయంకాలం గరుడు పతాకాన్ని ఎగరేసి అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి స్వామికి. అయిన తర్వాత సాయంకాలం 6 గంటలకి గరుడు వాహన సేవ ప్రారంభిస్తారు, త్రివిధి మోక్ష కార్యక్రమాన్ని. ఆ రోజు అయిన తర్వాత మళ్ళీ మనకి 20వ తారీఖున తెల్లవారి లక్షవారం. ఆ రోజు వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రథాలు జరుగుతూ ఆ రోజు సాయంకాలం స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాలు చేస్తారు. పుష్పయాగాన్ని చేస్తారు ఇక్కడ. చేస్తూ ఆ రోజు స్వామివారికి మళ్ళీ త్రివిధి మోక్ష కార్యక్రమం జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ 21వ తారీఖున శుక్రవారం తెల్లవారి కుంకుమర్చన లక్ష్మీదేవిని పెట్టి కుంకుమ పూజ కార్యక్రమాలు. ఆ రోజు సాయంకాలం మళ్ళీ స్వామివారి త్రివిధి మోక్ష కార్యక్రమాల అంశవాహనంపై తిరుగుతూ మరియు 22వ తారీఖున శనివారం పడుతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏడాదిలో. ఈ మందిరాన్ని ఆ రోజు తెల్లవారుజామున 6 గంటలకి కళ్యాణ కట్ట తలనీలాలు సమర్పిస్తారు. భక్తులు వచ్చి 100 మంది వచ్చి స్వామికి తలనీలాలు సమర్పిస్తారు. 9 గంటలకు స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. 12 గంటలకు స్వామివారికి తిరుపావడి సేవ 250 కిలోల బియ్యంతో పులిహారన్నాన్ని తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వామికి సాక్షాత్తు అందులో ఆవిర్భించి ఆ నైవేద్యాన్ని పెట్టి ఆ ప్రసాదం ప్రతి ఒక్క భక్తులు కూడా కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారు. ఆ ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్క భక్తుడిని కూడా స్వామివారి బాధ్యత తీసుకుంటారంట. 7 తరాల వరకు అన్నప్రసాదం లోటు లేకుండా చూసుకునే బాధ్యత స్వామివారు తీసుకుంటారు. అంత పవిత్రమైన ప్రసాదాన్ని ఏడాదికి ఒక రోజు ప్రసాదం పెడతారు. ఆ రోజు సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా స్వామివారి మందిరంలో జరుగుతాయి. ఆ రోజు ఒక 10,000 మంది భక్తులు కూర్చొని వీక్షిస్తారు. నేత్రపరంగా అంత బాగుంటుంది. అయిన తర్వాత 23వ తారీఖు ఆదివారం తెల్లవారుజామున స్వామి కలశాభిషేక కార్యక్రమాలు. కలశాభిషేకం అయిన అనంతరం మనకి పూర్ణావతి కార్యక్రమాన్ని చేస్తూ పూర్ణావతి అయిన అనంతరం చక్రస్థానం వంటి మహత్తరమైన ఘట్టాల కార్యక్రమాన్ని చేస్తారు. ఆ రోజు సాయంకాలం రథోత్సవంపై స్వామివారి త్రివిధి మోక్షం చేస్తూ ఇక్కడ ఒక చెరువు వెళ్ళి అక్కడ స్వామికి తెప్పోత్సవ కార్యక్రమాలు ఆ రోజు ఒక 30-40 వేల మంది మధ్యన కార్యక్రమాన్ని చూస్తారు. తెప్పోత్సవ కార్యక్రమాలు అయిన తర్వాత రాత్రి స్వామికి పవలింప సేవ చేస్తూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడాను ఆ రోజు సంపూర్ణం చేసి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రతి భక్తుడిని ప్రతి సేవకుల్ని అందరిని కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఒక 10,000 మందికి స్వామివారు 24వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి అందరం ఒక చోటకొచ్చి ఒక డిసిప్లిన్గా అందరం కూడా స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని కళ్ళకద్దుకొని అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈ విధంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది కూడా జరుపుకొని వస్తున్నాయి. ఇదంతా మా పూర్వీకులు చెప్పినా మా పెద్దలు చెప్పినా మా వేద పండితులు చెప్పే విధంగా మీ అందరం ఒక మాటపై ఉండి ఈ యొక్క ప్రవాసాంధ్రులుగా ఈ వెస్ట్ బెంగాల్ ఖడగ్పూర్లో ఉండి కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తాం. ఇవి గోవిందా. ఈ మందిరంలో ఏంటి ఇంప్రూవ్మెంట్ అంటే ప్రతి సంవత్సరం కొత్తగా ఒక పని ఇటు కన్స్ట్రక్షన్ పని అవుతూ కూడాను ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ మందిరం నుంచి ఇప్పుడు 2 సార్లు అంటే 2 ఇయర్స్ బట్టి మేము స్టార్ట్ చేసిన దాంట్లో తెలుగువాడు అవనివ్వండి ఎవరవనివ్వండి ఏ భాషికులు అవనివ్వండి తిరుపతి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళకి వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోయిన వాళ్ళకి మందిరం సైడ్ నుంచి స్పాన్సర్ చేసి వాళ్ళకి రాను పోను ఇవిందో ఖరగ్పూర్ స్టేషన్లో వాళ్ళ బండి ఎక్కిన దగ్గర నుంచి మళ్ళా వాళ్ళ దర్శనం చేయించి మళ్ళా వాళ్ళకి ఖరగ్పూర్ స్టేషన్ దాకా దించిన రెస్పాన్సిబిలిటీ మా స్వామివారిదే. గోవిందా. అది కాకుండా మేము ప్రతి సంవత్సరం మీరు ఇప్పుడు వచ్చారో అడుగుతున్నారు కాబట్టి మీ త్రూకు కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. టీటీడీ దేవస్థానంకి ఇయర్లీ ఇక్కడ నుంచి 200 మంది
సేవకులు అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి రెడీ. బట్ మీ త్రూగా చెప్పవలసింది ఏంటి అంటే, మాకు ఒక సడన్ మంత్లో డేట్స్ కానీ దొరుకుతాయి. ఎందుకంటే మాకు వెళ్ళి రావడానికి రిజర్వేషన్స్ ఉండాలి. ఇప్పుడు మినిమం రూల్ ప్రకారంగా ఏంటంటే అది 2 months తాలూకా. మాకు ఒకవేళ ఫిక్స్ క్యాలెండర్ ఇయర్లో మార్చో, ఏప్రిల్లో, జూన్, జూలై ఏదవనివ్వండి, నాకు ఒక ఫిక్స్ టైం దొరికి మీరు ఇంతమంది సేవకులను తీసుకురావచ్చు, ఈ టైప్ ఆఫ్ ఇది కానీ మాకు దేవస్థానం సైడ్ నుంచి దొరుకుంటే మా గురించి అని ఏంటంటే వెళ్ళి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా, అది ఏ మంత్లో వాళ్ళు ఇస్తే మేము రెడీ, అంతే కదా. ఏ మంత్లో ఇచ్చినా మాకు అది కాదు, బట్ మాకు ఒక టేబుల్ ఇచ్చేస్తాయి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళకి మళ్ళా అది 1 or 2 hours జర్నీ కాదు, నియర్ అబౌట్ 25 hours జర్నీ ఫ్రమ్ ఖడగ్పూర్ టు తిరుపతి. అది మీ సైడ్ నుంచి మాకు ఒకవేళ కానీ మీరు దీన్ని హైలైట్ చేస్తే యాక్చువల్లీ నేను సీరియల్గా ఈ వీడియో కవర్ చేసిన తర్వాత లింక్ అనేది నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెడతా. ఇది స్పెషల్గా ఈ బిట్ కట్ చేసి ఉంచుతాను, పబ్లిష్ చేసి ఈ బిట్ని నాకు పంపిస్తాను. ఇదేంటంటే మాకు అలాగైతే ఏంటవుతుంది అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళ లైన్ ఎక్కువైపోతుంది, నేను సేవకి వెళ్తామని. బట్ అక్కడ చూస్తే రోజుకొక రూలింగ్స్ అవుతున్నాయి. మాకు టైము, ఎందుకంటే వాళ్ళు నెలల ముందు 15 అంటే 1 month 1.5 month ముందు ఒక కలగాని మాకు ఇన్ఫర్మేషన్ దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు రిజర్వేషన్స్ ప్రాబ్లం. అది మా మెయిన్ ఇది. మాకు ఫిక్స్ 50 మందే రావాలి, ఈ మంత్లో రావాలి. ఫ్రమ్ 11th of ఎవ్రీ ఇయర్, March 11th నుంచి రావాలి, 20th దాకా మీ తాలూకా సేవ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ టైం టేబుల్ కానీ తయారైపోతాయి. ఎందుకంటే మేము నెక్స్ట్లో ఆలోచిస్తున్నాం ఏంటంటే, అక్కడ తిరుమల తాలూకా క్యాలెండర్స్, అక్కడ లడ్డు ప్రసాదం కూడా మేము అక్కడి నుంచి తెప్పించి ట్రై చేస్తున్నాం. అది ఎంతవరకు ఆ స్వామి సక్సెస్ చేస్తారో మేము చెప్పలేము. అవి కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి భక్తులకి చేయగలుస్తామని అనుకుంటున్నాం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో అది చూడాలి. గోవిందా.